హాయ్ అండి. హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను బాగున్నాను. ఏంటి ఇదంతా ఎక్కడికో వెళ్ళాను, తిరునాళ్ళకో జాతరకో వెళ్ళాను అనుకుంటున్నారా ఈ జనాల్ని చూసి? కాదండి, ఉగాది అని చెప్పి మార్నింగ్ ముందు రోజు నైటే నేను పూల మార్కెట్కి వెళ్ళాను అనమాట. పూల మార్కెట్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళటానికి చూసారా ఎంత రష్గా ఉందో. ఒకవైపు వెహికల్స్, ఒకవైపు నడుచుకొని వెళ్ళేవాళ్ళు, ఇంకోవైపు ఏమో పూలు మార్కెట్లోకి వెళ్ళే పూలు ఐటమ్స్ అన్నీ కూడా వెళ్తున్నాయి. అస్సలు ఖాళీ లేదండి. ఇంకా ఎలా వాళ్ళ ఆ ట్రాఫిక్ని దాటుకొని ఆ జనాభాని దాటుకొని ఫైనల్గా పూల మార్కెట్కి అయితే రీచ్ అయిపోయాను. ఇంకా బయట ఇలా ఉంది అంటే ఇంకా పూల మార్కెట్లో ఎలా ఉందో అసలు చెప్పాల్సిన అవసరమే లేదనుకుంటా మీకు. బయట జనాభాని చూసి లోపల అంతకంటే ఇంకా ఎక్కువ రష్గా ఉందండి. కానీ పూలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. గులాబీలు, చామంతులు, బంతి పూలు, కనకంబరాలు అన్నీ మొత్తం అన్నీ కూడా మనకి ఇక్కడ చాలా అవైలబుల్గా ఉంటాయండి. మొత్తం ఫ్లవర్స్ అన్నీ మనం ఒక చోటే తీసుకోవచ్చు. లోపల కూడా అసలు ఎంత రష్గా ఉందంటే అది ఉంది. ఇంకా నేను పూలన్నీ తీసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అవుతున్నాను. నేను ఇంటికి వెళ్ళిపోదామని ఇంకా స్కూటీ తీసుకొని ఇలా బయలు స్టార్ట్ అయ్యాను. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఇంకా అంతకు మించిన ట్రాఫిక్ ఉందండి. ఇంటికి ఎప్పుడు వెళ్తానా దేవుడా అనుకున్నాను. ఈ ట్రాఫిక్ క్లియర్ అయ్యేసరికి మ్యాక్సిమం ఒక 1/2 అవర్ 1 అవర్ పైనే పట్టిందండి. మేము మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు ఎంత అయితే రష్గా ఉందో ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు అంతే రష్గా ఉంది. ఫైనల్గా అయితే ఇంటికి చేరుకున్నాను. ఇంకా నేనైతే బంతి పూలు, కనకంబరాలు, చామంతులు, గులాబీలు, తులసి మాల, మామిడికాయ, కొబ్బరికాయ, ఇంకా మామిడాకులు, అన్ని చెరుకు గడలు, ఇంకా అలానే మనం పూలు కట్టే దారం ఏంటంటే పూల దారం వేరే ఉంటుంది, నార్మల్ సన్నదారం ఉంటుంది కదా, వేరే ఉంటుంది కదా. సన్నదారంతో అయితే పూలు అంత ముద్దగా రావండి. ఇది మనం పూల మార్కెట్లోనే మనకి దారబంతి ఉంటుంది, పూలు కట్టే దారం, అది తీసుకోవాలి. అది తెచ్చిన పువ్వుల్ని అయితే మల్లెపూలు, కనకాంబరాలను అయితే ఇలా ముద్దగా మాలగా అయితే కట్టేశానండి. చాలా బాగా వచ్చాయి. ఇంకా రేపు మార్నింగ్కి పూలు అయితే పూల మాల అయితే అంత